హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రేపు మా డాడీ బర్త్డే అండి. ఈరోజు కేక్ కట్ చేపించేసి ఇంకా ఊరికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. రేపు మార్నింగ్ వెళ్ళాలంటే మంచు పడుతుంది కదా, పాప కోసం ఈవినింగే బయలుదేరుదాం అనుకున్నాం. చూద్దామండి ఎలా ఉంటుందో మరి మా ప్లానింగ్. సో మా డాడీ పాప దగ్గర కేక్ కట్ చేపిస్తాను ఈసారి అంటున్నాడు. ఆమె చూడండి ముందుకు ఎలా దూకుతుందో. మా మమ్మీ అంటుంది బాగా అలవాటు అయిపోయింది నీకు కేకులు కట్ చేసి చేసి అంటుంది. ఊపమంటున్నాడు మా డాడీ. ఊపకుండా క్యాండిల్ పెరుక్కుంటుంది. సో తాతగారు మనవరాల దగ్గర కేక్ కట్ చేపిస్తున్నాడు. ఆమె కేక్ కట్ చేస్తుందో లేదో కానీ ఆ చాకును మాత్రం ముందు నోట్లో పెట్టుకుంటుంది. సరే కట్ చేపిస్తున్నారు. ఇంకా తినిపించాలండి ఆమెకి. ఏదో ఒప్పుకోదండి, ఫస్ట్ ఆమెకే పెట్టాలి. ఇంక చూడండి ఎలా చూస్తుందో పెట్టకపోతే కోపంగా. మా డాడీకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇంటికి మహాలక్ష్మిలు వాళ్ళే అంటారు. నన్ను ఎంత బాగా చూసుకున్నాడో నేను మాటల్లో చెప్పలేను. నేను ఇది చదవాలి అంటే ఇది చదివిచ్చాడు, ఇది నాకు కావాలి అంటే తీయిచ్చాడు, ఇది లేకపోయినా ఎవరి దగ్గరైనా తీసుకొచ్చి నాకు పెట్టాడు. అందుకే మా డాడీ అంటే నాకు అంత ఇష్టం. అది నేను మాటల్లో చెప్పలేనండి. ఏ ఫాదర్ అయినా కూతురికి ఒక స్టెప్ ఎక్కువే ఇష్టం, బట్ నాకు మా డాడీ అంటే చాలా చాలా ఇష్టం అండి. తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా నా ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. మా తమ్ముడికైనా పెట్టాడో లేదో తెలియదు కానివ్వండి, నాకు మాత్రం బాగా పెట్టి చూసుకున్నారు. మా డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. మగపిల్లలు ఎలానా బతుకుతారో ఆడపిల్లలు ఎలా బతుకుతారో అనుకుంటాడు. అందుకే నా హీరో, నా ఫస్ట్ లవ్ అన్నీ మా డాడీనే అండి. సో నేను ఇంకా కేక్ పెడుతున్నా. పాప చూడండి ఎంత కోపంగా చూస్తుందో. ఆమెకి తినిపించకపోతే ఆమె కోపం వస్తుంది. నేను ఊరికే పైన ఇట్లా టేస్ట్ చేపిచ్చేసి మళ్ళీ నేనే తినేసా. నాకు మీద కోప్పడుతుంది. ఇంకా మా ఆయన కేక్ పెట్టారు. సో ఈవినింగ్ ఇంకా మా ఇంటికి వెళ్ళాం. మా అత్తయ్య మా మామయ్యకి కేక్ కట్ చేపించాం. ఇక్కడ కూడా హీరోయినే కట్ చేయించాలంటండి మా పాప. ఇంక మా అత్తమ్మ వాళ్ళిద్దరి దగ్గర చేయించమన్నాను. ఆమె చూడండి ఎలా చూస్తుందో మా పాప. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇంకో పార్ట్ వీడియోలో పెడతాను, ఇంకో వీడియో.